తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఐపీఓ అలాట్మెంట్ కోసం ప్రయత్నించి విసిగిపోయారా? అయితే ఈరోజు మనం అలాట్మెంట్ అవకాశాలను బాగా పెంచే ఒక అద్భుతమైన ప్రత్యేకమైన వ్యూహం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలామంది ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యే కదా. ఎన్నో ఆశలతో మంచి ఐపీఓకి అప్లై చేస్తారు, కానీ చివరికొచ్చేసరికి అలాట్మెంట్ మాత్రం దొరకదు. ఈ నిరాశలు ఎలా అధిగమించవచ్చో దానికొక మార్గముందేమో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సమస్యకు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అంటే బీసీసీఎల్ తీసుకురాబోయే ఐపీఓ ఒక పరిష్కారం చూపొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దాని పేరెంట్ కంపెనీలో కేవలం ఒక్క షేరుంటే చాలు, షేర్హోల్డర్ కోటాకు అర్హత సాధించొచ్చు. సరే, మరి ఈ వ్యూహంలో ఉన్న ఆ రెండు కీలకమైన కంపెనీలు ఏంటి? వాటి మధ్య ఉన్న సంబంధమేంటో ఒకసారి వివరంగా చూద్దాం. ఇక్కడ మనకు రెండు కంపెనీలు కనిపిస్తున్నాయి. ఒకటి కోల్ ఇండియా లిమిటెడ్. ఇది పేరెంట్ కంపెనీ. ఇది మనందరికీ తెలిసిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కూడా. ఇక రెండవది దాని సబ్సిడరీ, అదే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ లేదా సింపుల్గా బీసీసీఎల్. దీని ప్రధానమైన పని ఏంటంటే స్టీల్ తయారీకి కావలసిన కోకింగ్ కోల్ను తవ్వితీయడం. సరే, ఇప్పుడు మన వ్యూహానికి గుండెలాంటి షేర్హోల్డర్ కోటా గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. అసలు ఈ కోటా అంటే ఏంటి? దీనికి ఎలా అర్హత సాధించాలి? ముందుగా ఒక చిన్న బేసిక్ విషయం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ మొదటిసారిగా తన షేర్లను పబ్లిక్కి అమ్మి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడాన్నే ఐపీఓ అంటారు. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. షేర్ హోల్డర్ కోటా ఇది మరేంటో కాదు, ఐపీఓలో ఆ పేరెంట్ కంపెనీ అంటే మన కోల్ ఇండియా షేర్ హోల్డర్ల కోసం రిజర్వ్ చేసిన ఒక స్పెషల్ కేటగిరీ అన్నమాట. ఇదొక రకంగా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లతో పోటీ పడకుండా వాటాదారుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన లైన్ లాంటిది. మరి ఈ స్పెషల్ లైన్లో నిలబడటానికి ఎన్ని షేర్లు కావాలి? 100, 1000? ఊహించండి. అబ్బే కాదు, కేవలం ఒక్కటి. అవును, అక్షరాలా ఒక్కటే. మీ డీమ్యాట్ అకౌంట్లో కోల్ ఇండియాకు చెందిన ఒక్క షేరున్నా సరిపోతుంది. ఈ ప్రత్యేకమైన కోటాకు అర్హత పొందినట్టే. అయితే ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయముంది. అదే రికార్డ్ డేట్. కంపెనీ ఈ తేదీనే కట్ ఆఫ్ డేట్గా పెట్టుకుని ఆ రోజున ఎవరెవరి దగ్గర షేర్లున్నాయో చూసి వాళ్లనే అర్హులుగా గుర్తిస్తుంది. కాబట్టి ఆ తేదీ నాటికి కోల్ ఇండియా షేర్ మన డీమ్యాట్ అకౌంట్లో జమ అయి ఉండటం తప్పనిసరి. ఓకే, థియరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దామా? ఈ పద్ధతిని ఉపయోగించి సరిగ్గా ఎలా దరఖాస్తు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. కేవలం 5 సులభమైన స్టెప్పులే. మొదటిది, కోల్ ఇండియా షేర్లను డెలివరీ మోడ్లో కొనుగోలు చేయాలి. రెండోది, రికార్డ్ తేదీ కన్నా ముందే ఆ షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలోకొచ్చేశాయని నిర్ధారించుకోవాలి. ఇక మూడోది, ఐపీఓ ఓపెన్ అవగానే ఏఎస్బీఏ లేదా యూపీఐ ద్వారా అప్లై చేయాలి. నాలుగోది, ఇది చాలా ముఖ్యమైన స్టెప్, అప్లికేషన్ ఫామ్లో రీటైల్ కేటగిరీ కాకుండా షేర్ హోల్డర్ కేటగిరీని ఎంచుకోవాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇక చివరిగా 5వ స్టెప్, అప్లికేషన్ను సబ్మిట్ చేసి అలాట్మెంట్ రిజల్ట్స్ కోసం ఎదురుచూడటమే. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలు, మార్కెట్ విశ్లేషణలు సులభంగా అర్థమయ్యేలా తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి వివరణతో మళ్ళీ కలుద్దాం.